ఈ బ్యాక్టీరియాలు ప్రెడేటర్స్కి వెళ్ళే ముందర చిన్న ఇంటర్వెన్షను, అందులో వీడ్ మేనేజ్మెంట్ గురించి ఒకటి చెప్పుకుందాం. సర్వసాధారణంగా పంటల్లో రకరకాల కలుపులు వస్తూ ఉంటాయి. ఆ కలుపు ఎక్కువైనప్పుడు కూడా ఈ పురుగుల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలుపుని ఎప్పుడు కూడా నివారించుకుంటూ ఉండాలి. ఆ కలుపు నివారణ కోసం రసాయన పద్ధతులు వాడుతున్నారు. మనది ఆర్గానిక్ వ్యవసాయం కాబట్టి మనం అట్లాంటి పనులు మనం చేయకూడదు, చేయం కూడా. మరి దానికి ఆల్టర్నేటివ్ ఏముంది అన్నప్పుడు దుక్కి దున్నినప్పటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ప్రతి వారం రోజులకి 2 లేదా 3 సార్లు దుక్కు దున్నాక అప్పుడు పంట వేసుకోవటం వలన చాలా వరకు కలుపు తగ్గుతుంది. అలాగే పంట వేయడానికి ముందర పచ్చి రొట్ట ఎరువులు వేసి దున్నినట్లయితే ఇంకొంచెం తగ్గుతుంది. అయినా కూడా ఇంకా కలుపు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా నేను రంగప్రసాద్ గారు పొలంలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాం. ఆ వివరాలు రైతు భాషలోనే విందాం. మేము చేసింది ఏంటంటే, వరి వ్యవసాయంలో కలుపు నివారణ కోసం మనం ఇంట్లో వాడుకునేటువంటి డిస్కార్డెడ్ ఆయిల్, మన పూరీలు గారెలు వేసుకునేటువంటి ఆయిల్ ఉంటుంది కదా, వాడేశాక అలాంటి ఆయిల్ని మార్కెట్లో కూడా సేకరించి బళ్ళ దగ్గర మనం వరి పొలంలో చేయటం జరిగింది. దాని ద్వారా కలుపు తగ్గించడం జరిగింది. ముందుగా ఆయన చెప్తారు అది ఎట్లా వర్క్ చేసింది అన్నది, మళ్ళీ నేను మీకు అందరికీ తెలియజేస్తాను. రంగప్రసాద్ గారు రండి. అందరికీ నమస్తే అండి. నేను గత 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఈ ఆర్గానిక్ వ్యవసాయం. దాంట్లో నాకు గురువుగారు అయితే మాత్రం సూర్యవేణి రాజు గారే. ఫస్ట్ అసలు ఈ వ్యవసాయం తెలియనప్పుడు ఫస్ట్ ఆయనే అసలు ధైర్యం చెప్పి కొనసాగించారు. పాజిటివ్గా నడిపించి అసలు ఎలా చేయొచ్చు, ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలా అధిగమించవచ్చు అనేది చెప్పింది ఆయన దగ్గరే నేర్చుకున్నాను. మెయిన్ ఈ కలుపు నివారణ, ఆర్గానిక్ వ్యవసాయంలో కలుపు అనేది మామూలు వ్యవసాయంలో కలుపు నార్మల్. ఆ కలుపుని పాజిటివ్గా ఎలా అధిగమించవచ్చు అనేది మాత్రం, దాన్ని కూడా అడ్వాంటేజ్గా ఎలా తీసుకోవచ్చు అని మాత్రం కొన్ని విషయాలు ఆయన దగ్గరే నేర్చుకున్నా. ఫస్ట్ మామూలు వరి సంగతి తర్వాత ఫస్ట్లో అయితే మాత్రం ప్రతి పంట వేసే ముందు మాత్రం నీళ్లు పెట్టడం, స్ప్రింక్లర్తో నీళ్లు పెట్టడం, ఆ పొలాన్ని బాగా 2-3 సార్లు దున్నాక మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టి మళ్ళీ దుక్కి చేశాక ఏమాత్రం విత్తనం ఉన్నా కూడా, కలుపు విత్తనం ఉంటే చాలా మట్టు అరికట్టిపోతుంది. తర్వాత కలుపు వచ్చాక ఒకసారి కలుపు తీసాక ఈ కలుపు మేనేజ్మెంట్ ఎండిపోయాక వాటిని వేయడము. తర్వాత పంటల్లో ఒకటేంటంటే ఆయన క్రీపర్స్ని బాగా అడ్వైట్ చేశారు. ఫస్ట్ అసలు స్వీట్ పొటాటో కలుపులో మొక్కల దగ్గర స్వీట్ పొటాటో వేయమన్నారు. స్వీట్ పొటాటో క్రీపర్ లాగా కింద పాకేసరికి ఆ ప్రదేశం అంతా కూడా మనకి కలుపు అవాయిడ్ అయింది. తర్వాత అటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఇంకా చేయించారు. స్వీట్ పొటాటో అయితే భూమిలోనే ఉంటుంది. ఇటువంటి మళ్ళీ ఈ ఎండిపోయిన కలుపుని తీసి అక్కడ ఆ బెడ్ మీద వేసేస్తే అక్కడ కలుపు బాగా తగ్గుతుంది. ప్లస్ దానికి తోడు ఈ క్రీపర్స్ వేసామనుకోండి, ఈ క్రీపర్స్ భూమి అంతా స్ప్రెడ్ అయ్యి భూమి నుంచి ఒకటి రేడియేషన్ అనేది బాగా తగ్గుతుంది. మనకి జీవరాశులు మైక్రోబ్స్ అన్నీ బాగా పెరగాలంటే డైరెక్ట్ సన్లైట్ తగలకూడదు. ఈ క్రీపర్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే భూమిని అంతా స్ప్రెడ్ అయ్యి, మన క్రీపర్స్ అంటే ఏదో పందిరిలో వేసుకోకుండా ఆయన ఫస్ట్ స్టార్ట్ విత్ సూర్యరాజు గారు అయితే స్వీట్ పొటాటోతో స్టార్ట్ చేయించారు. తర్వాత సొర, గుమ్మడి అటువంటివి కూడా మనం కింద పాకిచ్చినప్పుడు మనకి పొలం అంతా అది స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినప్పుడు కలుపు నివారణ అనేది బాగా జరుగుతుంది. ప్లస్ భూమికి అది ఒక కవరేజ్ ఇవ్వడం వల్ల కింద సూక్ష్మజీవులు పెరగడానికి, మనకి బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఆర్ మైక్రోబ్స్ అన్ని పెరగడానికి చాలా దోహదపడుతుందండి. ఇది మామూలు. తర్వాత రైస్లో ఆయన చేయించిన ఎక్స్పెరిమెంట్, ఇప్పుడు మన ఇంట్లో వాడే నూనెను కానీ ఇంట్లో వాడాక ఇప్పుడు పూరీలు అది చేసుకున్నాక ఒకసారి యూజ్ చేసేసింది. తర్వాత అలాంటివి బయట హోటల్ దగ్గర నుంచి కూడా సేకరించి మన వరి పొలంలో దీని మీద అది వేయించాము. దానివల్ల కలుపు బాగా తగ్గింది. కానీ ఎలా ఇదైందనేది నాకు ఆయన అంత అర్థం కాలేదు. ఆయనే చెప్పాలి అది ఆ విషయం అయితే మాత్రం, దాని థియరీ బిహైండ్ ఇట్ అనేది. ఓకే అండి రంగప్రసాద్. డ్రై ల్యాండ్లో మీరు స్వీట్ పొటాటో తోటి వీడ్ మేనేజ్మెంట్ని బాగా కంట్రోల్ చేశారు. అలాగే ఇంకా గుమ్మడి, బూడిద గుమ్మడి ఇట్లాంటి వాటితో కూడా ఏదైతే పొటాటోతో డిసడ్వాంటేజ్ ఏంటంటే అండి, దగ్గర అయినప్పుడు పంట మనకి స్వీట్ పొటాటో కూడా ఏమవుతుందంటే పంటకి సింక్రనైజ్ అవ్వాలి, లేకపోతే తొవ్వి తీయడం కష్టమవుతుంది. అందుకే మొక్కకి దూరంగా పెట్టాలి. మొక్కకి దూరంగా దాని మొదలు ఉండాలి.
అప్పుడు అది ఇటువైపు క్రేపర్ వచ్చేలా పెట్టుకుంటే సార్ దూరంగా ఉన్నా ఇప్పుడు టమాటో లాంటిది పెట్టుకుందాం అనుకో, ఇది 3 నెలలు అది 3 నెలలు మొత్తం అవగానే పంట తీసేస్తాం, అప్పుడు అవును అప్పుడు కుదురుతుంది. అదే గుమ్మడి సొర తర్వాత మీరు చెప్పిన దాని మీద ఎక్స్టెన్షన్ మీరు చెప్పినట్టు చేస్తే సొర ఇవి అనుకోండి, తర్వాత ఇవి పైన పెరిగితే ఈ క్రాప్ అయిపోతుంది, ఆ క్రాప్ వస్తూ ఉంటుంది, ఆ క్రాప్ వస్తూ ఉంటుంది. అడిషనల్ పైన అంటే మన భూమిని డిస్టర్బ్ చేయకుండా గుమ్మడి అటువంటివి తీసుకోవడానికి బెనిఫిట్ అవుతుంది. అడిషనల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, కలుపు మేనేజ్ అవుతుంది, అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు వరిలోకి వద్దాం. వరిలో ఏంటంటే మీతో చేయించింది, వరిలో డిస్కార్డెడ్ ఆయిల్స్, మన ఎడిబుల్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఎకరానికి 4 నుంచి 5 లీటర్ల వరకు మనం ఊడ్చాక ఒక 3-4 రోజుల తర్వాత వేస్తాం. ఆ వేసినప్పుడు ఏంటంటే 3 to 4 ఇంచెస్ వాటర్ ఉండేలా చూస్తాం. ఆ వాటర్ని మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు, ఒక 15-20 రోజులు డిస్టర్బ్ చేయకూడదు. ఏ కలుపు అయినా రావడానికి, ఏ మొక్క అయినా బాగా ఎదగాలంటే దానికి తేమ ఉండాలి, గాలి ఉండాలి, వెలుతురు ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయిల్ పోసామో గాలి ఆడదు, కింద ఉన్న మొక్కలకి, ఆ నీటి కింద ఉన్న మొక్కలకి గాలి ఎక్కువగా సోకదు. రెండోది కాంతి కూడా రిఫ్లెక్ట్ అవుతుందండి. రిఫ్లెక్ట్ అవ్వటం వలన దానికి ఈ ఫోటోసింథసిస్ కూడా చాలా తక్కువగా జరుగుతుంది. అందుచేత దాని గ్రోత్ స్లో అయిపోతుంది, దాదాపుగా స్లో అయిపోతుంది. అంటే మరీ అబ్నార్మల్గా గ్రోత్ వచ్చే అన్న ఉంటే తప్ప, లేకపోతే గ్రోత్ స్లో. ఒక 20 రోజులు మనం అట్లా మెయింటైన్ చేయగలిగితే ఈలోపు మన మెయిన్ క్రాప్ ప్యాడీ ఏదైతే ఉందో అది కొంచెం పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ సెకండ్ టైం కనుక అప్లై చేసుకోగలిగితే అక్కడికి కలుపు మేనేజ్మెంట్ చాలా వరకు సక్సెస్ అవుతాం, కలుపు ఖర్చులు కూడా బాగా తగ్గుతాయండి. ఆ రకంగా మీరు బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. అది యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ఇటువంటివి ఏంటంటే ప్రాక్టికల్ వాటర్ మీద పోసి పైన స్లోగా పోయడమే అండి, పైన అది స్ప్రెడ్ అవ్వాలి. మీరు మొత్తం అంతా తిరిగిపోయక్కర్లేదండి, నీటి మీద తేలుతూ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ పోసినా ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అయిపోతుంది. అది వేసాక మీరు కంటిన్యూగా దిక్కకూడదు. ఇందులో ఉన్నది ఇంకొకటి ఏంటంటే వర్షాకాలం కంటే శీతాకాలం పంటకి ది బెస్ట్. అంటే వర్షం వస్తే మళ్ళీ పై లేయర్ డిస్టర్బ్ అవుతుంది. శీతాకాలం పంట అయితే ఇంకా ఏం ఉండవు కాబట్టి ఇంకా అప్పుడు ఆ సమస్య ఉండదు. ఏదైనా మనం అప్లై చేశాక 15 రోజులు పై లేయర్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే మంచి రిజల్ట్స్ కనపడతాయి. ఇది ఎవరి దగ్గర కొనక్కర్లేదు. నేను చెప్పేది ఏంటంటే రైతులు ఎవరి దగ్గర వీడ్ కోసం ఏమీ కొనక్కర్లేదు, ఇట్లాంటివి చేసుకోవచ్చు అని మా సందేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.